హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉండేటువంటి నోటిఫికేషన్ అండి. నిజంగా 10వ తరగతి విద్యార్థితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్లో మనం ఖచ్చితంగా ట్రై చేయాలి, అలాగే జాబ్ కొట్టాలి. ఫ్రెండ్స్, దాదాపుగా 7,000 పోస్టులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇది ఒక ఆల్ ఓవర్ ఇండియా నోటిఫికేషన్. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ప్రతి స్త్రీ పురుష అభ్యర్థి ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క నోటిఫికేషన్కి కేవలం ₹100 మాత్రమే అప్లికేషన్ ఫీజుకి అయితే పెట్టడం జరిగిందండి. చాలా రకాల కేటగిరీస్కి అసలు అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఏదో నామినల్గా ₹100 మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే పెట్టారు. సెలక్షన్ ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గా ఒక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారంటే మాత్రం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఎంటీఎస్ తాలూకా పోస్ట్ అనేది మీకు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి శాలరీ కనుక చూసుకున్నట్లయితే 21,700 నుంచి 69,100 దాకా కూడా మీకు శాలరీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలండి. మీరు ఇంటర్ లేకపోతే ఆపై చదివినటువంటి అభ్యర్థులైనా సరే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నట్లయితే కనుక 28 సంవత్సరాల దాకా, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నట్లయితే 30 సంవత్సరాల దాకా, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే మనకి ఇక్కడ 35 సంవత్సరాల దాకా కూడా ఈ యొక్క ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే అన్ని రకాల కేటగిరీకి సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులు ఫీజు లేకుండా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, కేవలం అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి పురుష అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా కేవలం ₹100 మాత్రమే. ఈ యొక్క ఫీజు మొత్తాన్ని కూడా అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుందండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఒక్క రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, రిటర్న్ ఎగ్జామ్కి కనుక చూసుకున్నట్లయితే మనకి 2 పేపర్లు అయితే ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసరికి మనకి ఆబ్జెక్టివ్ టైప్స్ క్వశ్చన్స్ వస్తాయి. అన్ని కూడా మనకి మాక్సిమం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మొత్తంగా మనకి 4 సెక్షన్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ యాప్టిట్యూడ్ కానివ్వండి, క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, వీటి నుంచి మాత్రమే మనకి యొక్క పేపర్ 1 అనేది ఉండబోతుంది. సో అయితే అభ్యర్థులు ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 10వ తరగతి విద్యార్థులతో ఈ యొక్క పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు కాబట్టి మన క్వశ్చన్స్ కూడా కేవలం 10వ తరగతి స్థాయిలో అయితే వస్తాయి. సో అభ్యర్థులు కనుక మార్కెట్లో దొరికేటువంటి ఏదో ఒక మంచి కాంపిటేటివ్ బుక్ కనుక తీసుకొని ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్లో మీకు జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక పేపర్ 2 విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ 8లో పేర్కొన్నటువంటి లాంగ్వేజ్లో ఈ యొక్క పేపర్ అయితే ఉండబోతుంది. సో మనకి ఇక్కడ ఈ యొక్క డిస్క్రిప్టివ్ పేపర్లో మనం ఒక ఎస్సే రైటింగ్స్ కానివ్వండి, లేకపోతే లెటర్ రైటింగ్, ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో వీటిని కూడా ఈజీగా హ్యాండిల్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క పేపర్ 1, పేపర్ 2లో బాగా మెరిట్ చేయగలిగారో, స్కోర్ చేయగలిగారో వాళ్ళని మెరిట్ బేసిస్లో ఈ యొక్క పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక అప్లికేషన్ మోడ్ కనుక చూసుకున్నట్లయితే కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అభ్యర్థుల యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నాయండి. సో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల తాలూకా నోటిఫికేషన్ కాబట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా ఈ యొక్క కార్యాలయాలకు సంబంధించినటువంటి పోస్టులు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో అభ్యర్థులకి ఈ యొక్క పోస్టింగ్ అనేది మీ సొంత స్టేట్లో కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక ఇందాక మనం చెప్పుకున్నటువంటి సెలక్షన్ ప్రొసీజర్ భాగంలో కండక్ట్ చేస్తామన్నటువంటి ఎగ్జామ్ తాలూకా సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో చాలా సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, సో అభ్యర్థులు మీ యొక్క రిటర్న్ ఎగ్జామ్ కూడా ఈ యొక్క మీ సొంత జిల్లాల్లోనే రాసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ ఇస్తాను, www.ssc.nic.in. ఇదే లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అభ్యర్థులు కావాలంటే అక్కడి నుంచి కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్ 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఆ తర్వాత మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చండి. ఫ్రెండ్స్, ఇక యొక్క నోటిఫికేషన్కి స్టార్టింగ్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 5వ తారీఖు, అంటే ఈ రోజు నుంచి కూడా అభ్యర్థుల యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే నింపొచ్చు. ఫ్రెండ్స్, ఇక చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మార్చి 18 దాకా కూడా మనకు గడువు అయితే ఇవ్వడం జరిగింది. అయితే సెలక్షన్ ప్రొసీజర్ భాగంలో మనకి కండక్ట్ చేస్తామన్నటువంటి ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఇక్కడ
జూలై 1 నుంచి 20 మధ్యలో కనుక కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడి నుంచి కూడా దాదాపుగా మనకి 3-4 నెలలు టైం అయితే ఉంది ఫ్రెండ్స్. సో అప్లై చేసినటువంటి అభ్యర్థులు కనుక ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినా, లేకపోతే కనుక మీరు ఓన్గా ప్రిపేర్ అయితే కనుక మార్కెట్లో ఏదో ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని పక్కాగా ఒక ప్లాన్ ప్రకారం కనుక ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఎస్ఎస్సి ఎంటీఎస్ 2021 నోటిఫికేషన్ మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి నుంచి వచ్చినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ వీడియోని అయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ నోటిఫికేషన్ పట్ల మీకు ఇంకా ఏదైనా కనుక డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే రిప్లై ఇస్తాను. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా అయితే సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమే జైతే.